గుంటూరు జిల్లాలోని లాడ్జీ సెంటర్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో సీఎం జగన్ నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణపై కొన్ని పత్రికలు అనుచిత వ్యాఖ్యలు రాస్తారని మండిపడ్డారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు గూడూరు నాని మాట్లాడుతూ విషపు రాతలను ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా మా అంబేద్కర్ గారికి పూలదండలు వేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోని ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జగన్మోహన్ రెడ్డి గారికి మా బడుగు బలహీన వర్గాల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలని, అణగారిన వర్గాలని, విద్యని దగ్గర చేస్తూ ఆయనకి ప్రతి ఒక్కరికి మాకు దగ్గర చేస్తూ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పచ్చ మీడియా విషపరాతలు రాసే పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషం చెమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని తూర్పురపడుతూ వార్తలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తికి తీసుకొని మరి వైద్యాన్ని, మా బడుగు బలహీన వర్గాల వైద్యాన్ని, విద్యని, రాజ్యాధికారాన్ని దగ్గర చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారే. ఈరోజు మీరు అడ్డుకుంటుంది ఎవరిని అడ్డుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారా? మా పేద బడుగులు బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? ఒకసారి ఆలోచించమని ఈ రామోజీరావుని, ఈ వేమూరు రాధాకృష్ణని మేమైతే ప్రశ్నిస్తున్నాం. మీరు ఇలాగే కుల అహంకారంగా పెత్తందారులుగా ప్రవర్తిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 56% ఉన్నటువంటి బీసీలు ఇక మీదట మీ పత్రిక చదవద్దు అనేది మేమైతే మా బీసీ కుటుంబ సభ్యులకైతే పిలుపునిస్తున్నాం. మీరు ఇక నుంచైనా సరే మీరు చంద్రబాబు నాయుడికి మీరు ఒక తొత్తులుగా మారి అతన్ని మోయడం, లోకేష్ని మోయడం మీ పనిగా పెట్టుకున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు విషయం చెల్లుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము స్వీకరిస్తున్నాం. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలను మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేమే స్వీకరిస్తున్నాం. ఆర్ఎస్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏ సంక్షేమ పథకాలైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను ముందు పెట్టుకునే తను ముందుకు వెళ్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదనేది మీరు మాట్లాడుతున్నారే. ఏ ప్రామాణికంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడు అని చెప్తున్నారు అనేది మేమైతే ఈరోజు మీడియా సాక్షిగా అడుగుతున్నాం. మీరు ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీకి తోక పత్రికలుగా ఉండి ఆ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మొయ్యటమే మీ పనిగా పెట్టుకుంటే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ యువజన అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాం. ఇక మీదట ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలు ఈనాడు పత్రికను కానీ, ఆంధ్రజ్యోతి పత్రికను కానీ చదవద్దనేది మేమైతే పిలుపునిస్తున్నాం. బాయ్కట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈనాడు పత్రికను కానీ, ఆంధ్రజ్యోతి పత్రికని ఎవరు చదవడానికి వీలేదు. మన బీసీలందరూ మన బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి ఈ 2 తోక పేపర్లని ఈరోజు బహిష్కరించండి అని బహిరంగంగా పిలుపునిస్తున్నాం అనేది మేము సాక్షిగా అయితే చెప్పదలుచుకున్నాం. అలాగే మేము ఇలాగే వెళ్తామని మీ పందా మార్చుకోకుండా రామోజీ, వేమూరు రాధాకృష్ణ ఇదే పందాలు వెళ్తే మటుకి మీ మీద ఈ రాష్ట్ర బీసీలందరూ భౌతిక దాడులు దిగుతాం అనేది మేమైతే కఠినంగా చెబుతున్నాం. ఖరాఖండిగా అయితే మీడియా సాక్షి చెప్తున్నాం. జై బీసీ, జై బీసీ.